గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మా మేయర్ మా హక్కు గత 10 రోజుల నుండి కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష నిర్వహించి ఈ రోజు గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది. గిరిజన సంఘాల నాయకుడు మాజీ మేయర్ భర్త జయవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ మా మేయర్ పదవి మా గిరిజనులకు ఇవ్వాలని అనంతరం కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది. గొంతు అలిసిపోయేలా గర్జిస్తూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి మంత్రి నారాయణ గారికి కళ్ళు కనిపించడంలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చెవులు వినిపించడంలా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కళ్ళు కనిపించడం లేదు. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఈ రోజు వరకు శాంతియుతంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. మా హక్కు, మా గిరిజనుల దళితుల హక్కు సాధించుకునేదానికి మేము గొంతు అలసిపోయేలా రోధిస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నెల్లూరు నగర ప్రజల్ని, జిల్లా ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏ క్షణమైనా సరే, ఏ క్షణమైనా ప్రజాప్రతినిధుల ఇళ్ళు ముట్టడిస్తాం. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మంత్రి నారాయణ గారి ఇల్లు ముట్టడిస్తాం, విపిఆర్ గారి ఇల్లు ముట్టడిస్తాం, పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ముట్టడిస్తాం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఇల్లు ముట్టడిస్తాం ఏ క్షణంలోనైనా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా మా సహనానికి పరీక్ష పెడుతున్నది ఈ ప్రభుత్వం. ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. గిరిజనుల దాష్టికానికి బలి కాబోతా ఉంది ప్రభుత్వం, గిరిజనుల ఉద్యమానికి బలి కాబోతా ఉంది. రాష్ట్ర ప్రజలందరినీ కూడా, గిరిజన దళిత పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి. నీలం సాహ్ని గారిని ఈ కలెక్టర్ కార్యాలయం నుంచి గిరిజనుల సాక్షిగా విన్నవించుకుంటా ఉన్నాం. నీలం సాహ్ని గారిని రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చినటువంటి, గిరిజనులకు వచ్చినటువంటి హక్కుని గిరిజనులకు కల్పించండి. మీరు దాదాపు మీ పదవీ కాలం పూర్తి కావస్తా ఉంది. నిజంగా చాలా ఇన్ని రోజులు ఆలస్యం కావడం చాలా దౌర్భాగ్యం. నీలం సాహ్ని గారిని చేతులు జోడించి ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి కుట్రలను పటాపంచలు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నీలం సాహ్ని గారిని ఏ క్షణంలోనైనా ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.